కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు, ఎవరికి బయట పెట్టరు. చాలా ఎక్కువగా అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది బయటికి. దానివల్ల యువత పెడతలో పడుతున్నారు. ఎక్కువ చదువుకున్న పిల్లలు, అమ్మాయిలేంటి అబ్బాయిలేంటి ఆ వ్యసనాలకు గురైపోతున్నారు. కాబట్టి మీరు అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన కలిగించండి. అది దానివల్ల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఇంత తల్లిదండ్రులు పిల్లల్ని కని ఇటువంటి వాటిగా చూసేది వాళ్ళు, అది కాదు. నెక్స్ట్ అంగన్వాడీ కార్యకర్తలు ముఖ్యంగా వాళ్ళు చేయాల్సింది ఎంఎస్కేలు ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతున్నాయి. బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రాం మనం చేస్తున్నాము ఈ గట్టి శక్తిలో. ఈ బేటీ బచావో ప్రోగ్రాం మనం ఎన్ని అవేర్నెస్ కలిగిస్తున్నాము, అవేర్నెస్ కలిగిస్తున్నా కూడా చిన్నపిల్లల్ని తీసుకెళ్ళిపోవడం. మొన్న మాకు అక్కడ గుడ్ ఫ్రైడే నాడు ఒక పెళ్ళి అయిపోతుందని ఫోన్ వచ్చింది. సూర్య పేపర్ రిపోర్టర్ గారు నాకు ఫోన్ చేశారు. చేసి ఆ అమ్మాయి 6వ తరగతి చదువుతుంది, అతడు 52 సంవత్సరాలు, ఆ తాత అవుతాడు అనమాట అతను ఆ పాపకి. అతడు ఈ కేజీ స్కూల్కి వెళ్ళిపోయి లాలీపాప్స్ చాక్లెట్స్ పాపకి ఆశ చూపితే వాళ్ళు చదివే పిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలుస్తుంది? అతని వెనకాల పాప వచ్చేస్తుంది చదవకుండా. ఆ పాపను తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ, ఆ పిల్లల అమ్మ కూడా ఒప్పందాలు అయిపోయి ఊళ్ళో పెద్దబయలు దగ్గర ఊరు అది ఏం చేశారు, ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం ఈ అతనితో ఈ పెద్ద ఆయనతో సెట్ చేశారు. ఆవిడ ఏం చేసింది, 6 గొర్రెలు కట్ చేసి ఊరందరికీ భోజనాలు కూడా పెట్టించుకుంది ఆవిడ తల్లి. మాకు ఫోన్ వస్తే ఇమీడియట్గా పక్కన ముంచింపుట్టు సిడిపో సూపర్వైజర్ అందరూ వెళ్ళమన్నాము. ఇప్పుడు నాకు ఫోన్లు చేస్తున్నారు, ఇమీడియట్గా అరెస్ట్ చేయమన్నాం తల్లిదండ్రుల్ని అందరినీ. వాళ్ళు అరెస్ట్ చేసేటప్పుడు కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఇంత ఖర్చు చేస్తామమ్మా. మీరు ఒకటి గుర్తించండి, మొన్న మినిస్టర్ వచ్చారు, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ మినిస్టర్. అమ్మా మీరు డిస్టర్బ్ చేయకండి, మీరు వెనకాల ఉండండి. అంగన్వాడీ కార్యకర్తలు ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు మీ ఊళ్ళో ఒక అమ్మాయికి పెళ్ళి అవుతుంది తెలియదా అని మాకు మీటింగ్ పెట్టి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కలెక్టర్ గారికి మా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ మమ్మల్ని అడిగారు, గుమ్మడి సంధ్యారాణి గారు. అంగన్వాడీ కార్యకర్త ఏం చేస్తున్నారు, ఎంఎస్కి ఏం చేస్తుంది? మా దగ్గరికి ఆటోమేటిక్గా వాళ్ళేంటి అంత డబ్బు ఖర్చు చేసుకొని పొలిటికల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పెళ్ళి అంగన్వాడీ వాళ్ళు వచ్చారమ్మా ఆపమని చెప్పండి అని మమ్మల్ని అడుగుతున్నారు. అప్పుడు మేము వెనుక తప్పదు, ఎవరు మినిస్టర్ గారు చెప్పిన మాట ఇది. వాళ్ళు ఏమంటారు, మనకు ఫోన్ చేసి నాకో మీ ఊర్లో మండల ఎంఆర్ఓ గారికో ఎవరికో ఫోన్ చేసి సార్ పెళ్ళి ఆపించండి మేడం, పెళ్ళి ఆపండి. వాళ్ళు ఏదో ఇంటి బాధ్యత కదమ్మా, సమాజం బాధ్యత కూడా మీది. సో సామాజిక బాధ్యత కూడా మీదిగా భావించి ప్రపంచం మొత్తం జరుగుతున్న ఈ తల్లి వారోత్సవాలు విజయవంతం చేయాలి. అందులో మీరే కాదు, బయట ఉన్న వాళ్ళు కూడా, మనకు చాలామంది అంగన్వాడికి రాకపోవచ్చు, కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇళ్ళలో ఉంటారు, వాళ్ళకి కూడా అంగన్వాడికి చెప్పమంటున్నాను. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి కాదు, ఈ కొద్దిగా ర్యాలీ చేసి ఊళ్ళో అందరికీ విషయం తెలిసేటట్టుగా చెప్పండి. తల్లిపాలు లేకపోతే సమాజం చెడిపోతుంది అనే మాట చెప్పండి. తల్లిపాలు లేకపోతే సమాజమే చెడిపోతుంది, దానికి కారణాలు బలంగా ఉన్నాయి. మరి ఇంకొక ఉద్దేశం చెప్పారు, నేను కూడా వెళ్ళాను గుమ్మడి సంధ్యారాణి గారి మీటింగ్కి, ఉన్నాము అక్కడ. మేడం చాలా మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఒక వాక్యం, చైల్డ్ మ్యారేజ్ అవుతుందంటే మన అంగన్వాడీలు పనిచేయట్లేదని సరే. ఎందుకు, పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ మీరే కదా వేసుకుంటారు రికార్డులో. 15 సంవత్సరాలు లేదా 18 సంవత్సరాలు ఆ లోపు ఎంతమంది పెళ్ళైందో మీకు తెలిసిపోద్ది. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అందరితో ఈ సంవత్సరం 16 సంవత్సరాలకి ఎంతమంది వచ్చారు, 17 సంవత్సరాలకి ఎంతమంది వచ్చారు, 18 సంవత్సరాలకి ఎంతమంది వచ్చారు, 20కి ఎంతమంది వచ్చారు చూసుకుంటారు. చూసుకుంటే 16 సంవత్సరాలు ఎవరెవరు వచ్చా ఇది తెలుసు కదా. ఒక్కసారి ఆ ఇంటి వైపు వెళ్ళండి, వాళ్ళు పిల్లండి, ఏమో పెళ్ళి గట్ట ఇప్పుడు చేయకమ్మా 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చేయండి, 15 సంవత్సరాలు తల్లిదండ్రులను పిల్లండి. ఒకసారి మీరు తొందర పడుతుందమ్మా, పిల్ల ఆరోగ్యం పోతుంది, పుట్టే పిల్లడు ఆరోగ్యం ఉండదు, అది మళ్ళీ ఇబ్బందికరం అవుతుంది అని పిలవండి. చిన్న మీటింగ్ పెట్టండి. 15 సంవత్సరాల వాళ్ళకి, 16 సంవత్సరాల వాళ్ళకి, 17 సంవత్సరాల వాళ్ళకి, ఇక్కడే కదా మన గ్యాప్ వచ్చేది. 12 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాలు అవసరం అక్కడ వరకే. నిన్న రేరంగి తాండలో మీటింగ్ అయింది. ఎవరు జస్టిస్ శాషయ్యమ్మ గారు వచ్చారు, ఆల్పాటి శాషయ్యమ్మ గారు, చాలా పవర్ఫుల్ జడ్జి మేడం గారు.
మామూలుగా మీలాగా అందరిని అడుగుతుంటే ఒక అమ్మాయిని లేపారు. అమ్మ నీ వయసు ఏమంతా అని. మమ్మట లేకుండా చెప్పేసి 16 సంవత్సరాలు చేతిలో పెళ్ళాడు. ఇక పెళ్ళి ఎప్పటికీ అయింది? 14 సంవత్సరాలకి. 14 సంవత్సరాలు మేడం గారు పిలిచారు. ఎప్పుడు పెళ్ళి అయిందమ్మా అన్నది. ఎన్నో సంవత్సరాలు అంటే వయసు 16 సంవత్సరాలు నిజాయితీ చెప్పింది ఆవిడ. 14 సంవత్సరాలు పెళ్ళి అయిపోయిందమ్మా. సో నేను అదే చెప్తున్నాను, 14 పెట్టుకోకండి, ఇప్పుడు 15 పెట్టుకోండి. 15 సంవత్సరాల్లో మీ ఆపరేషన్లందరినీ పిలవండి. వాళ్ళకి చెప్పండి వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రస్తుతం వాళ్ళు ఏం చేస్తున్నారు. ఆడపిల్లలు చదువుకుంటున్నారా, ఇంటి దగ్గర ఉన్నారా, మన తెలియకుండా పెళ్ళి అయిపోయిందా? అది ఒకసారి ఆలోచిస్తే మేడం ఈ చైల్డ్ మ్యారేజ్ అనేది మనం బాగా కంట్రోల్ చేయగలం. ఇక్కడ ఏంటంటే పెళ్ళి అయిపోతున్న ఆపేయడం అనేది చివరి అంక, క్లైమాక్స్. ఇది కూడా రాలేదు. అప్పుడు మేడం కాబట్టి అమ్మాయిని చూసారా చదువుకుంటున్నా లైబ్రరీలో. ఆ అమ్మాయి కాదు ఎంతో మంది అలాగా కడద్రోహం పట్టేస్తున్నారు. మీకు దాని గంజాయి తాలూకా రేటు ఉంటుంది చూసారా, దాని కాస్ట్ అది నిర్మూలించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు కొత్త రకాల ఫ్రూట్స్ వస్తున్నారు. ఇందాక ఏదైనా ఫ్రూట్ అన్నారు నాకు, డ్రాగన్ కాబట్టి ఇంకోటి చెప్పండి 2 రకాల అవకాడో అది చాలా కాస్ట్ అంట. దాని వల్ల కూడా అంత రేటు వస్తుంది. అది పండించుకోవచ్చు కదా. ఆమెకి ఇవ్వండి సార్, ఆమెకి ఇచ్చి వచ్చిందని. మీరందరూ వెడల్పుగా ఉండండి. సార్ లెక్కలు చైర్మన్ గారు, ఎంఆర్ఓ గారు, అలాగే ఎంపీడీఓ గారు, ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని కమిటీ చేసుకున్నాం. విలేజ్ లెవెల్లో మనం కమిటీ చేసాం. దీనివల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కడన్నా ఏదైనా జరిగితే ముందుగా మాకు తెలియజేస్తున్నారండి మేడం. దానివల్ల మేము ముందుగానే, అంటే వాళ్ళ మ్యారేజ్ ప్రపోజల్ కాదు, వాళ్ళు ముందుగానే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక 1 month ముందే వెళ్ళిపోతున్నారు ఎక్కడికో. అదే మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిపి ఇప్పుడు 6th క్లాసు 7th క్లాసు 9th క్లాసు ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు 1 month ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే తిరిగి మళ్ళీ ఎవరో చెప్పడం వల్ల మన అంగన్వాడీ కార్యకర్త మహిళా పోలీసులు ఏం చేస్తున్నారంటే ఇన్ఫర్మేషన్ మనకు పాస్ చేయడం వల్ల మళ్ళీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ గారు ఎస్సీ గారికి చెప్పగా వారు కనిపెట్టి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి మళ్ళీ మాకు అప్పు చెప్తున్నారండి. మేమేదైతే నైట్ అయినా సరే ఒక అంగన్వాడీ కార్యకర్త లేకపోతే ఆయా వాళ్ళ ఇళ్లలో పెడుతున్నామండి మేడం. చాలా రిస్క్ అండి ఇది, మాకు చాలా రిస్క్ పే చేస్తున్నారు అంగన్వాడీ వర్కర్లు ఆయాలు కూడా మహిళా పోలీసులు ఉంచి వాళ్ళు మళ్ళీ మార్నింగ్ వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మార్నింగ్ విలేజ్ లెవెల్లో వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టేస్తున్నారండి. అంటే ఎలాగా వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళకి పెళ్లి చేస్తే ఓ పని అయిపోద్ది అన్న ఆలోచనతో వాళ్ళు ఉంటున్నారు. కానీ మేమేం చెప్తున్నామంటే మ్యారేజ్ చేస్తే కనుక మీరు ప్రాబ్లంలో పెడతారు. ఎవరైతే మ్యారేజ్ చేస్తామంటారో వాళ్ళు పెళ్లి కొడుకు అబ్బాయి తరపు ఫ్యామిలీ, అమ్మాయి తరపు ఫ్యామిలీ, ఆ పెళ్లికి ఎవరైతే
సమ్మతిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి శిక్ష ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా అమలు జరుపుతాం. కాబట్టి వీళ్ళు ఎవరి తరపు వాళ్ళు ఫ్యామిలీని పిల్లల్ని తీసుకెళ్ళి మళ్ళీ వీళ్ళకి 18 సంవత్సరాలు ఒకవేళ నిజంగా పెళ్లి చేయాలనుకుంటే వాళ్ళకి 18 సంవత్సరాల నుండి 19 సంవత్సరాలు వచ్చిన తర్వాత అమ్మాయికి 21 సంవత్సరం నిండిన తర్వాత అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి, అప్పుడు ఎవరూ ప్రాబ్లం లేదు అని వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా మేము చాలా మ్యారేజెస్ ఆపి మేము రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి మేడం. అంతేగాని వాళ్ళకి మ్యారేజ్ డేట్ పెట్టడం కాదు, ముందుగా ఇలా చాలా జరుగుతున్నాయి. ప్రెస్ వారికి కూడా నేను చిన్న విన్నపం, కానీ మీకు కూడా మేము తెలియజేయట్లేదు, ఎందుకంటే ఇది చాలా సున్నితమైన ఆడపిల్ల విషయం కాబట్టి మేము తెలియజేయట్లేదు. ఇవి హాస్టల్లోనూ ఆటలోనూ ఉంటున్నాయి. కాబట్టి మొన్న మేము జీమాడో ఇది మన ఎస్సీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ గారు మేమందరం కూడా దాన్ని చాలా క్రిటికల్ పరిస్థితుల్లో వాళ్ళ అమ్మాయిలండి మేడం, 2 అమ్మాయిలు డ్రెస్సులు వేసుకునండి అలా తిరుగుతున్నారండి. వాళ్ళు నిజంగా అనుకోకండి, ఎంత భయం లేకుండా వాళ్ళు అలా చేశారండి మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. మాట్లాడుతున్నాయి అదే సంబంధం మా ఇంటిలో కానీ మా ఊరిలో కానీ మా పొలంలో కానీ గంజాయి ఉంచడం కానీ పండించడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను. మా ఇంటిలో సభ్యులు కానీ మా వీధిలో సభ్యులు కానీ మా గ్రామంలో ఉన్న సభ్యులు కానీ గంజాయి వాడితే వారి చేత మాన్పిస్తాను. గంజాయి రవాణా మా ఊరు నుండి కానీ నా కంట నుండి కానీ జరిగితే తక్షణం ఉన్నతాధికారులకు తెలియజేసి గంజాయి నిర్మూలనకు కృషి చేస్తాను. నేను గాని మా కుటుంబ సభ్యులు గాని ఇంకా ఎవరైనా మా అనుబంధ బంధువులు గాని గంజాయి వాడిన దానికి సహకరించిన పూర్తిగా నిషేధించి నేను కూడా గంజాయి నిర్మూలనలో నిరంతరం భాగస్వామిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను.